పులివెందల పులిబిడ్డ అన్నట్టుగా పులి కడుపున పులే పుడుతుంది అంటూ ఆవిడ అమ్మ ఒక పులి దెబ్బకే చచ్చిపోతున్నాం, చలిగా ఉంది, మళ్ళీ ఇంకో పులి వస్తున్నాం, ఏంటో ఈ పులిరాజు వేషాలు సంక్రాంతికి ముందే వస్తున్నారు మీరు, మాకైతే అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటేనండి, అడుగడుగున రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను, రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, రాజశేఖర గారి కళ, రాజశేఖర రెడ్డి గారి సంకల్పం. ఏమ్మా ఆయన కళ నీకు ఎలా చెప్పాడు? కళ్ళకు వచ్చాడా? ఆత్మలతో ఏమైనా మాట్లాడతారా? మీ అన్నకి అలవాటు ఉంది, నీకు కూడా ఉందా తల్లి? ఏందమ్మా ఫ్యామిలీ అంతా తేడా అయినా? ఓ అమ్మ ఆయన కళ అంట ఏమని, రాహుల్ గాంధీ గారిని పైకి ఎక్కించాలని రాజశేఖర రెడ్డి గారి కళ. ఏంటి రా 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 అని రంకెలేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఈ రాజశేఖర రెడ్డి? ఏడు నుంచి వచ్చాడు? ఆవుదూడ పార్టీనా? రెడ్డి కాంగ్రెసా? కాదే, కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు కాంగ్రెస్ను ప్రస్తావించవేంటమ్మా? కా 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 కానీ కాంగ్రెస్ను ప్రస్తావించకుండా రా 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 రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను, రాజశేఖర రెడ్డిని దీర్ఘాలు గుడింతాలతో తెలంగాణ దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెడుతున్నావు. రాష్ట్రం ఎన్ని సంవత్సరాల నుంచి రావణ కష్టం అయిపోతుంటే తెలంగాణలో చలిగాసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చావు మళ్ళీ, నిన్ను నమ్మి జనాలు ఓట్లు వేయాలి. సర్లే వేస్తారులే, ఎందుకంటే మన క్రిస్టియాలిటీ ఓట్లు ఉంది. అనిల్ గారు మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి. ఏదో కొద్దో గొప్ప జగన్ అన్నకంటే నువ్వు బెటరే తల్లి, అంటే పోల్చుకోవడంలో జగన్ అన్నకంటే నువ్వు 100 రెట్లు బెటరే. సో అనర్గళమైన గొంతు ఉంది. కానీ నాకు భయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ని తీసుకొస్తే బతకనివ్వము అన్నటువంటి జగన్ గారికి ఎదురుగా నువ్వు వస్తున్నావు, భయంకరమైన బలం ఉందనుకుంటున్నావు. నీ అన్న గురించి నీకు తెలుసు తల్లి, అదిరిపోయే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆకాశంలో గెలిపేశాడు రాజశేఖర రెడ్డి గారిని. ఏది గాలిలో గెలిపేసినారు మనకు తెలుసుగా. అన్న స్కెచ్ల గురించి తెలుసు కూడా కాంగ్రెస్ ఉందని వెనకాలంటే ఏమి అయ్యి వెనకాల లేదు. కాంగ్రెస్ ఏమైపోయినాడు? ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే ముక్కలు అయిపోయాడు, ఏ బాడీ ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో. నువ్వు ఇంకా కాంగ్రెస్ ఇక్కడికి వెలుగులోకి రాలా చచ్చిపాపం. అయినా సరే ధైర్యం చేసి వచ్చినావు, వస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు. మరి ఏమో పాపం నిన్న కూడా రఘురామ కృష్ణరాజు గారు అంటున్నారు, మా శాత కాక అనుకుంటా మేము ఆంధ్రాలోకి బాగుంది. ఓ అమ్మ స్వామి, పులుంటే అడవుల్లోకి పోకూడదు, మీ అన్న ఉంటే ఆంధ్రాలోకి రాకూడదు అని ఒక స్కెచ్ ఉంది. మీ అన్న ఉండగా మేము ఆంధ్రాలోకి రావు, ఎలక్షన్ కూడా అయ్యే వరకు. సో 600 కోట్లు పెట్టి ఏదో స్కెచ్ చేశారు, ముందే 50 కోట్లు భయానా ఇచ్చారు అని.